తిరుపతి జిల్లా వాకాడు ఎక్సైజ్ స్టేషన్ను మంగళవారం అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు ఆచార్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాకాడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో 17 వైన్ షాపులు ఉన్నాయని, వాటికి సంబంధించి ఈ నెల 20వ తేదీన 7వ ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజు కట్టాల్సినందున రివ్యూ చేసేందుకు ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు. జిల్లాలోని అన్ని స్టేషన్లను తనిఖీ చేసి రివ్యూ చేస్తున్నామన్నారు. అలాగే మద్యం షాపులకు సంబంధించి ప్రభుత్వం రూమ్ పర్మిట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎంతమంది కట్టారో వాటిని కూడా పరిశీలించేందుకు రావడం జరిగిందన్నారు. ఆయన వెంట ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి జిల్లా నాగమల్లేశ్వర్ రెడ్డి, వాకాడు ఎక్సైజ్ సిఐ RUVS ప్రసాద్, వారి సిబ్బంది పాల్గొన్నారు. వాకాడు స్టేషన్లో మొత్తం 17 షాప్స్ ఉన్నాయి. 17 షాప్స్ గాను రేపు 20వ తేదీ 7వ ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజు లాస్ట్ డేట్ అయిందనుకున్నా. ఈ లైసెన్స్ ఫీజు ఎన్ని షాప్స్ కట్టారు, ఇంకా ఎన్ని కట్టాలి, లాస్ట్ డేట్ లోపల కట్టించమని చెప్పేసి SHO గారిని రివ్యూ చేసేదానికని చెప్పేసి నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి వారు కలిసి వచ్చాము. ఇప్పుడు అన్ని స్టేషన్స్ కూడా విజిట్ చేసి ఇది ఏ స్టేజ్లో ఉందని చెప్పేసి రివ్యూ చేస్తున్నాం. అట్లానే పర్మిట్ రూమ్స్ కూడా అన్నిటికీ పోయిన నెలలో గవర్నమెంట్ జీవో ఇచ్చింది పర్మిట్ రూమ్ కట్టాలని చెప్పి. ఆ పర్మిట్ రూమ్స్ కూడా ఈ 17 షాపులు ఎన్ని కట్టారు, ఇంకెన్ని కట్టాలి, లాస్ట్ డేట్ లోపల అవి కూడా కట్టమని చెప్పేసి చెప్పేదానికి వచ్చాము. ఇంకేదన్నా లైసెన్స్ ఇష్యూ, ఈ లైసెన్స్ ఫీజు కట్టే దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఏమైనా చెప్తే మేము అవి సాల్వ్ చేద్దామని చెప్పేసి కూడా ప్రతి స్టేషన్కి వెళ్ళి ఈ లైసెన్స్ ఫీజులు రివ్యూ చేయటం జరుగుతుంది.